ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో కూటమి సర్కారు మరో కొత్త పాలసీని అమలు చేయబోతోంది. విద్యుత్ ఛార్జీలను ప్రజల ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్రమంతటా స్మార్ట్ మీటర్లు బిగించి ఛార్జీల మోత మోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు అవే మీటర్లు బిగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించి ఛార్జీల మోత మోగించేందుకు కూటమి సర్కార్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా ప్రారంభించింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా విశాఖలోని ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయానికి స్మార్ట్ మీటర్ అమర్చారు. సాధారణంగా స్మార్ట్ మీటర్ బిగిస్తే ముందుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ నెట్వర్క్ లాగా ముందు రీఛార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా అవుతుంది. రీఛార్జ్ అయిపోయిన వెంటనే కరెంటు కట్ అవుతుంది. ఎన్ని యూనిట్లకు రీఛార్జ్ చేసుకుంటే అంత విద్యుత్ మాత్రమే వాడుకలోకి వస్తుంది. గతంలో స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన వచ్చినప్పుడు కూటమి నేతలంతా నాటి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి నానా యాగి చేశారు. ఇప్పుడు మాత్రం అదే స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ట్రయల్ రన్ పూర్తయితే వెంటనే పాత మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. ఫలితంగా ముందు రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే విద్యుత్ పంపిణీ చేసేందుకు వీలవుతుంది. స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తయితే పేదలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. డబ్బులు లేక రీఛార్జ్ చేసుకోకపోతే వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. తద్వారా పేదవాడి ఇంట్లో చీకట్లు మిగులుతాయి. స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డబ్బులు లేక విద్యుత్ సరఫరా నిలిచిపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటామని నిరుపేదలు వాపోతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామనే ప్రభుత్వ ఆలోచనను మరోసారి సమీక్షించాలని కోరుతున్నారు. రీఛార్జ్ చేసుకుంటేనే విద్యుత్ విధానాన్ని అమలు చేస్తే ప్రభుత్వం తమ బాధ్యతను మరచినట్టేనని పేద ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా యథాతథంగా కొనసాగిస్తుందా వేచి చూడాలి.